నమస్తే, మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెల్లు శ్రీను ఉన్నారు. అన్న, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపిండు విచారణ చేయాలని చెప్పేసి. కేసీఆర్కు ఉచ్చి బిగుస్తుందని అనుకోవాలా? ఏం బిగించేంత శక్తి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు. తప్పు అయినప్పుడు కానీ ఉచ్చి బిగుసుడు ఎక్కడిది, ఏం చేసుడు ఎక్కడిది, అంత భ్రమ. ఎందుకంటే తెలంగాణ ప్రజలను రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చుకోవడానికి ఈ కేసుల డ్రామాతోని కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని వీళ్ళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు ఇది కేవలం లొట్టపీస్ కేసే అని చెప్పేసి, గతంలో కూడా చెప్పారు. ఇవాళ ఎందుకు మళ్ళీ దాని మీద అంత ఫోకస్ చేస్తుంది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అంటే ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ప్రజలు గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇది ఒకటి వాళ్ళ ముందు పెట్టి ఇష్యూ డైవర్ట్ చేయాలని, ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి ఈ కేసులు అనేది దాని మీద వాడుకుంటున్నారు తప్ప ఈ కేసులు నిజంగా పసా ఉంటే ఎప్పుడు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అదే, ఎందుకంటే ఎన్నికల ముందు వాళ్ళు ప్రజలకు నమ్మించిన తర్వాత ఇవాళ వాళ్ళన్ని కమిషన్లు వేసారు. అన్ని చూసిన తర్వాత కూడా కమిషన్లు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇవాళ ఒక రాజకీయ డ్రామాగా ఇవాళ కాళేశ్వరం కమిషన్ రాజకీయ డ్రామాగా వాడుకొని ఇవాళ వాళ్ళకి ఏం అధికారం లేదు కాబట్టి చేసే పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి అది ఏడం లేదు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకొని ఇవాళ మీ సిబిఐకి రాస్తామని చెప్పి ఒక నాటకం అట్లా కాళేశ్వరం దాని అడ్డ జరుగుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారి మీద వ్యక్తిగతంగా కేటీఆర్ గారి చేసిన ప్రజలు ఎప్పుడో రోజుకు పెరుగుతున్నది, ఈ రేవంత్ రెడ్డి గారు తగ్గుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ఇవాళ ఒక డ్రామాగా దీన్ని వాడుకుంటా ఉన్నారు. సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐ విచారణ ఏమన్నా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది? బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్నట్టు వాళ్ళ వాదన ఉంది కదా. ఇప్పుడు తప్పు చేస్తే బీజేపీ నాకు ఎందుకు వేయాలి? నిజంగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద గత ప్రభుత్వం తప్పు చేస్తే నువ్వు సిబిఐ రావాల్సిన అవసరం ఉండదు, నువ్వే శిక్షించవచ్చు కదా. ఎందుకు శిక్షిస్తలేవు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి శిక్షించలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు ప్రజలు నమ్మించిన కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ సిబిఐకి లెటర్ రాసి వాళ్ళ చేతులు దులుపుకొని ఇద్దరు కలిసి ఒక డ్రామా ఆడుతున్నారు. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ బీజేపీ కలిసి ఇవాళ డ్రామా ఆడుతున్నారు. ఇవాళ ఆర్ఎస్ దయంతో వీళ్ళు నడుస్తూ ఉన్నది ప్రాపగాండా అనేది. అటు రేవంత్ రెడ్డి గారు అటు బండి సంజయ్ గారు కాబట్టి వీళ్ళు ఒక డ్రామా ఆడుతున్నారు. అంటే నిజంగానే ఈ కేసులో పసలేదంటారా? అరే ఉంటే ఇప్పుడు పనిష్మెంట్ తీసుకునేవాళ్ళు కదా, ఉంటే నువ్వేమి చర్య తీసుకోలేదు, వేసి కూడా శిక్షించవచ్చు. ఎందుకు శిక్షిస్తలేదు? పసలేదు కాబట్టి ఇవాళ కాలయాపన ఇస్తా ఉన్నారు దీని పేరు మీద. కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ఫార్ములా ఈ రేస్ ద్వారా అని చెప్పేసి కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, దీనివల్ల హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారి ఇమేజ్ని తక్కువ వేసి చూడడం అంటే హైదరాబాద్ ఇమేజ్ని తక్కువ వేయడమే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోతూ ఉన్నారు. గతంలో ఇవాళ ఈ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల చాలా కంపెనీస్ ఈవీకి సంబంధించిన చాలా కంపెనీస్ వచ్చి తెలంగాణలో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇవాళ అమరరాజా బ్యాటరీ దాదాపు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అమరరాజా బ్యాటరీస్ ఇక్కడ మామూలులో పెట్టిన దానిలో ఎవరు పనిచేస్తారు? తెలంగాణ లోకల్ వాళ్ళే పనిచేస్తారు కదా. స్థానికంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరో లాభపడతారు. ఇక్కడ బిజినెస్ పెడితే ఎవరు లాభం? అంటే చేయడం వల్ల ఇలాంటి చేయడం వల్ల లాభం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉమెన్ కాంటెస్ట్ పెట్టిండు, ఇక్కడ అంతర్జాతీయ మహిళా అందాల పోటీలు పెట్టిండు. దానివల్ల కంపెనీస్ వచ్చినాయా? ఏమైనా లాభం జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఎందుకు కంటెస్ట్ చేసినావు చెప్పు, ఎందుకు చేసినావు? ఇదో తప్పైతే అది తప్పు కదా. సో ఏం చెప్తారు అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రజలకు ముఖం చూంచలేకపోతున్నారు, ముఖం చాటేస్తూ ఉన్నారు. ఇవాళ స్పీకర్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాసి మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయని వాళ్ళు లెటర్ రాసి ఎందుకు రాసిస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదు కాబట్టి టీఆర్ఎస్ పోతేనే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది, మేము అనవసరంగా పార్టీ మారి తప్పు చేసిన ఫీలింగ్ ఇవాళ వాళ్ళలో అంతర్మతంగా వాళ్ళు ఉన్నది కాబట్టి ఇవాళ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చారు వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి. ఇక్కడ కేసీఆర్ గారు తీసుకుంటలేరు కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం చేయడం వాళ్ళకి అర్థమవుతలేదు. ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళు ఇవాళ ఓడిపోయారు ఇప్పటికే వాళ్ళు, కాబట్టి ఓడిపోయిన తీసుకోవడం ఇలా కేసీఆర్ గారికి ఇష్టం లేదు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అందుకే జూబ్లీహిల్స్ లో ప్రజలు బుద్ధి చెప్పారని చెప్తున్నారు. నేను ఏమంటున్నా, ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతే మీరు జైన్ చేయించుకున్న ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చెప్పుకునేవాళ్ళు కదా, ఎందుకు చెప్పుకున్నారు? వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండి వాళ్ళ ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళకుంటే రిజైన్ చేసి రావాలి. ఎందుకు రిజైన్ చేస్తున్నారు? గతంలోకి తాటికొండ రాజా గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అరవై ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వస్తే టీఆర్ఎస్ పార్టీకి వస్తే అరవై కేసీఆర్ గారు గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ వెళ్ళి గెలిపించడం జరిగింది. అధికార పార్టీని విడిచిపెట్టి వచ్చారు. ఎందుకు?
బీఆర్ఎస్ పార్టీలు ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి, టీఆర్ఎస్ పార్టీ ఉంటే భవిష్యత్తు ఉందని చెప్పి ఉరికొచ్చారు. ఇవాళ ఎవరన్నా కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాజీనామా చేసిన ముందుకు వస్తున్నారా? దానవ నాగేంద్ర గారు కూడా ఎంపీగా పోటీ చేసిన దానవ నాగేంద్ర గారు కూడా ఇలా రాజీనామా చేసినందుకు భయపడుతున్నారు. కడియం శ్రీహరి గారు భయపడతా ఉన్నారు. కండువాలు వేసుకొని తిరిగిన భాజపాతో తిరిగి వాళ్ళ కూతురికి ఎంపీ గెలిపని చెప్పి కండిషన్ తిరిగిన కడియం శ్రీహరి గారు కూడా ఇలా భయపడతా ఉన్నారు. సో జూబ్లీహిల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఓడిపోయినారు. ఇలా ఖైరతాబాద్ల ఉప ఎన్నిక వస్తుందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గెలుస్తుందా ఈసారి బీఆర్ఎస్ పార్టీ? డెఫినెట్గా గెలుస్తాం ఈసారి. ఎందుకంటే పోయినసారి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అక్కడనే అడ్డ వేసి అక్కడున్న ప్రజలు అటు ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అటు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ కార్యకర్తలు అందరు కలిసి అక్కడ వ్యతిరేకంగా పనిచేశారు. అన్ని రకాల చేయాల్సిన కార్యక్రమాలు చేసి వాటి గెలవగలరు. ఈసారి మాత్రం అట్లుండదు. రేపు ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఈసారి మేము గెలుస్తాం. వీళ్ళకి మా కార్యకర్తలు చాలా ఖచ్చితంగా ఉన్నారు. మొన్ననే వాళ్ళ ఆర్థిక బలాల ముందు మనం తట్టుకోలేకపోయినా చెప్పి బాధలో ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. థ్యాంక్ యూ.